తెలుగు రాష్ట్రాల్లో సూర్య ప్రతాపం కొనసాగుతోంది. గడిచిన 10 ఏళ్లలో లేనంతగా ఏప్రిల్ మొదటి వారం నుంచే తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు తీవ్ర స్థాయిలో వీస్తూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో 9 జిల్లాల్లోని 34 మండలాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలులు వీచాయి. గడిచిన 10 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏప్రిల్లో ఈ స్థాయి వడగాలులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రెజెంట్ దాదాపు అన్ని జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల పైనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలలో మున్ముందు మరింత తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల సమయంలోనే ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారిన పడ్డారు. రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలే కాదు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రేపు 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చు అని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తాంధ్రలో రేపు వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వారం రోజులుగా 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7-8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భానుడి భగభగలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ సంగారెడ్డి నుంచి అందిస్తారు. మండిపోతున్నాయి. 7 గంటల నుంచే తీవ్రమైన ఎండ, అదేవిధంగా ఉక్కపోతతో మాత్రం జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో మాత్రం గత 42-43 డిగ్రీలు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో నమోదైంది. అదేవిధంగా ఈ ఎండవేడిని తట్టుకోలేక అంటే సేద తీరడానికి ఇటు ఈత కొట్టడానికి వెళ్ళి ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఒకరు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో చెరువులో ఈతకెళ్ళి అంటే ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి వెళ్ళి ఇద్దరు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఎండవేడికి రోజు పనులకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఉదయం వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎండలు ఎలా ఉన్నాయండి? అసలు ఎండలు తీవ్రంగా ఈరోజు మార్నింగ్ 8 అయిందంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు స్కూలు ఈరోజు 23 వరకు స్కూళ్ళు ఉన్నాయి, కానీ విద్యార్థుల్లో కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ వేడి తట్టుకోలేక అసలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ విద్యార్థులకు కూడా తొందరగానే 10 వరకు 11 వరకు ఈ స్కూళ్ళు పెడితే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ మనమే అసలు పనిచేసే వాళ్ళం, రోజు ఎండలో తిరిగే వాళ్ళమే తట్టుకునే పరిస్థితి లేదు. అసలు జనం రోడ్ల మీద ఎక్కువ కనిపిస్తలేదు సార్. ఆల్రెడీ ఎండలు తీవ్రంగా స్టార్ట్ అయినాయి సార్. మేము బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాము.
హెల్మెట్లు పెట్టుకొని రోడ్డు మీకు వస్తే కూడా వేడి గాలి మొత్తం శరీరానికి తాకి మొత్తం ఇట్లా బాడీ వేడైపోయి కొద్దిసేపు ఏదైనా చెట్లు ఉన్నా రిలాక్స్ అవుతామని చూస్తాం. కానీ చెట్లు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు నరికేసి ఈరోజు పచ్చని చెట్లు లేకుంటే ఈరోజు తీవ్రంగా ఎండ తాహం తట్టుకోలేక ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాం. కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలి, చెట్లను నరకకుండా చూడాలి. ఇంకోవైపు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎక్కడికక్కడ చలివేందాలు, అంబలి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే మాకు రోడ్డు పంట వాళ్ళకు కొద్దిగా ఉపశమనం ఉంటుంది. బైక్ నడపాలంటేనే చాలా భయం వేస్తుంది. అట్లాంటి తరుణంలో హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ హీట్ అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకొని ఈ పర్యవేక్షణని పెంచి ప్రజలకు ఎంతో కొంత ఈ ఎలక్షన్ మూమెంట్లో చాలామంది బయట తిరుగుతుంటారు. వాళ్ళకు పెట్టిన సూచన వాళ్ళు బయట ఎక్కువ తిరగకుండా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎండలు మాత్రం ఏప్రిల్ నెలలోనే దంచి కొడుతున్నాయి. 42 డిగ్రీలకు పైగే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.